లోకానికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. లోకంలో ఎలా బ్రతకాలా అని అడు చూస్తూ ఉంటాడు, ఇటు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడికి వెళ్ళి చూడడు. దేవుడికి వెళ్ళి చూడకపోవటం వలన ఏం జరిగింది? 3వ వచనం చూడండి అక్కడ. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అవునా? చెడిపోయారా లేదా? ఈ రోజున సమాజం ఎంత భయంకరంగా చెడిపోయింది. చెడిపోబట్టే కదా గ్యాంగ్ రేపు, దిశ తర్వాత మళ్ళీ ఇది అనమాట రెండోది అంటున్నారు. చిన్నపిల్లలు కూడా వదలట్లేదు. చిన్నపిల్లలు లేదు, వృద్ధులు లేదు. మరి చెడిపోయింది అనుకోవచ్చా? అంటే దేవుడి వాక్యం అంత అద్భుతంగా నిజంగా నెరవేరుతుంది చెప్పండి. దేవుడికి వెళ్ళి చూడకపోతే ఏం చేస్తున్నారు? చెడిపోతారు. నిజంగా రేపు చేసినోడు నిజంగా దేవుడిని తెలుసుకొని ఉన్నట్లయితే ఈ రోజు రేపు చేసేవాడా? అటుపేడు సంజయ్ రాయ అంట. ఇంకెంతమంది ఉన్నారు వెనకమాల. దేవుడి బిడ్డలు అయితే అలా చేయరు కదా. ఎందుకంటే దేవుని బిడ్డలకి దేవుని యొక్క భయం అనేది వాళ్ళకి తెలుసు.